హలో ఫ్రెండ్స్, విశాఖపట్నం ఇండియాస్ ఈస్ట్ కోస్ట్లో ఒక కీలకమైన మ్యారిటైమ్ ఇంకా లాజిస్టిక్స్ హబ్. ఇప్పుడు ఈ పొజిషన్ను మరింత స్ట్రాంగ్ చేయడానికి అదానీ గంగవరం పోర్ట్ భారీ ఎక్స్పాన్షన్కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న పోర్ట్ కెపాసిటీ ఎంత, ఎక్స్పాన్షన్ తర్వాత ఎంతకు పెరగబోతోంది, ఎలాంటి కార్గో హ్యాండ్లింగ్ ఫెసిలిటీస్ ఇందులో రాబోతున్నాయి, ఎన్ని బర్త్లు ఇందులో నిర్మించబోతున్నారు, ఈ మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం అదానీ గంగవరం పోర్ట్ కార్గో హ్యాండిలింగ్ కెపాసిటీ సుమారుగా 60.95 MMTPA. MMTPA అంటే మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. అంటే సంవత్సరానికి సుమారుగా 60.95 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసే సామర్థ్యం ఈ పోర్టుకుంది. కానీ ప్రపోజ్డ్ ఎక్స్పాన్షన్ పూర్తయితే ఈ కెపాసిటీ 60.95 MMTPA నుంచి ఏకంగా 218 MMTPAకి పెరగనుంది. అంటే 157.05 MMTPA అడిషనల్ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ ఈ పోర్ట్కు యాడ్ కానుంది. ఇది చిన్న ఎక్స్పాన్షన్ కాదు. ఈ పోర్ట్ యొక్క ఓవరాల్ కార్గో హ్యాండ్లింగ్ స్కేల్ను మ్యాసివ్ లెవెల్లో పెంచే ప్రాజెక్ట్ ఇది. ఈ ఎక్స్పాన్షన్లో ముఖ్యమైన ఫోకస్ మల్టీపర్పస్ కార్గో హ్యాండ్లింగ్. దీని మీద కూడా దృష్టి పెడుతున్నారు. ప్రపోజ్డ్ ప్లాన్ ప్రకారం 158.5 MMTPA మల్టీపర్పస్ కార్గో కెపాసిటీ డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కార్గోను ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేయడానికి పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత ఎక్స్పాండ్ చేయనున్నారు. బల్క్ కార్గో అయినా, జనరల్ కార్గో అయినా, లేక ఇండస్ట్రియల్ కార్గో అయినా సరే ఫ్యూచర్లో పెరగబోయే డిమాండ్ను హ్యాండిల్ చేసేలా పోర్ట్ కెపాసిటీని స్కేలప్ చేయడం ఈ ఎక్స్పాన్షన్లో కీలకమైన భాగం. ఇక మరో మేజర్ కాంపోనెంట్ లిక్విడ్, గ్యాస్ ఇంకా క్రయోజనిక్ కార్గో హ్యాండిలింగ్. ఈ సెగ్మెంట్ కోసం ప్రపోజ్డ్ కెపాసిటీ సుమారుగా 59.5 MMTPA. ఇది చాలా సిగ్నిఫికెంట్, ఎందుకంటే ఎనర్జీ రిలేటెడ్ కార్గో, లిక్విడ్ కార్గో, గ్యాస్ బేస్డ్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి స్పెషలైజ్డ్ కార్గోను హ్యాండిల్ చేయడానికి డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అందుకే గంగవరం పోర్ట్ ఎక్స్పాన్షన్లో ఈ సెగ్మెంట్కు కూడా పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక పోర్ట్ ఎక్స్పాన్షన్లో మరో మేజర్ చేంజ్ బర్త్లు. ప్రస్తుతం గంగవరం పోర్ట్లో 9 బర్త్లు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ తర్వాత ఈ సంఖ్య 9 నుంచి ఏకంగా 25 బర్త్లకు పెరగనుంది. అంటే 16 అడిషనల్ బర్త్స్ నిర్మించనున్నారు. ఇందులో 5 ఇన్నర్ హార్బర్ బర్త్లు, ఇంకా 10 ఔటర్ హార్బర్ బర్త్లు ఉండనున్నాయి. దీంతో పోర్ట్కు వచ్చే షిప్స్ను హ్యాండిల్ చేయడానికి మరింత బర్తింగ్ కెపాసిటీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, గంగవరం పోర్ట్ ఎక్స్పాన్షన్ ఎందుకంత ఇంపార్టెంట్ అని. గంగవరం పోర్ట్ లొకేషన్ చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. ఇది విశాఖపట్నం రీజియన్లో కీలకమైన ఇండస్ట్రియల్ ఇంకా లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్కు కనెక్ట్ అవుతుంది. ఒకవైపు స్టీల్, పవర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ ఇంకా ఇతర ఇండస్ట్రీస్, మరోవైపు రోడ్, రైల్ ఇంకా మ్యారిటైమ్ కనెక్టివిటీ. ఈ ఎకోసిస్టంలో పోర్ట్ కనెక్టివిటీ పెరగడం అంటే ఇండస్ట్రీస్కి రా మెటీరియల్, బల్క్ కమాడిటీస్, ఎనర్జీ కార్గో ఇంకా ఫినిష్డ్ గూడ్స్ను మూవ్ చేయడానికి మరింత పెద్ద లాజిస్టిక్స్ నెట్వర్క్ అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ ఎక్స్పాన్షన్ కనుక పూర్తయితే విశాఖపట్నానికి ఉన్న మ్యారిటైమ్ ఇంపార్టెన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. వైజాగ్ ఇప్పటికే ఒక పోర్ట్ సిటీ, కానీ ఈ మ్యాసివ్ ఎక్స్పాన్షన్తో వైజాగ్ను మరింత పెద్ద గ్లోబల్ మ్యారిటైమ్ ఇంకా లాజిస్టిక్స్ హబ్గా మార్చే దిశలో మరో మేజర్ స్టెప్ పడుతున్నట్లే అనిపిస్తుంది. మీ ఉద్దేశం ఏంటి? ఇంత ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత విశాఖపట్నం, దాని ద్వారా భారతదేశానికి ఎటువంటి లాభం జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.